హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఒక హెల్దీ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిజ్జా అంటున్నారు, మళ్ళీ వెయిట్ లాస్ అంటున్నారు. హౌ ఈజ్ పాసిబుల్ అనుకుంటున్నారా? ఈ పిజ్జా తిని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. అది ఎలాగో చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో, చిల్లీ, అలాగే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అండ్ బటర్. ఓకే, సో ఇప్పుడు ఎలాగ తయారు చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి. ఆ 3 ఎగ్స్ని మనం బీట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగా బీట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవటం. నెక్స్ట్ వీటిల్లోకి మనం ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వీటన్నిటినీ కూడా ఆ ఎగ్లోకి వేసేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఓకే, మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగే మనం బీట్ చేసుకుందాం. ఎగ్ మొత్తం కూడా చక్కగా బీట్ అయిపోయేలాగా మొత్తం బీట్ చేసుకోవాలన్నమాట. సో ఇది బీట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనం ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ని అండ్ అలాగే పసుపు, ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా బీట్ చేసినప్పుడు కూడా ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్ ఎలా కనిపిస్తుందో మనకి కలర్ఫుల్గా. సో అంతే కలర్ఫుల్గా ఉంటుందండి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు కూడా ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి. అలాగే చూస్తున్నారు కదా ఎలా బీట్ చేస్తున్నాం. సో దీంట్లో పసుపు, సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎలాగో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బయట ఫుడ్ కంటే కూడా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలకి మనము తింటే కూడా చాలా హెల్తీగా మనం ఉంటాం. సో ఇప్పుడు మనం ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ని కూడా దీంట్లో ఒక స్కూప్ అనమాట తీసుకున్నాను. అది కూడా దీంట్లో వేసేసి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చక్కగా బీట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా బీట్ అయ్యేవాళ్ళు మొత్తం కూడా మెల్ట్ అయిపోవాలి చక్కగా కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఈ బటర్ని అప్లై చేయాలి. అండ్ అలాగే ఈ కన్సిస్టెన్సీలో కూడా 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి మళ్ళీ బీట్ చేశాను. ఇప్పుడు ప్లేట్కి బటర్ని అప్లై చేస్తున్నాను అనమాట. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజు పిజ్జా కోసం ఆ ప్లేట్ని నేను ఒకటి తీసుకున్నాను. సో ఆ ప్లేట్కి మనం బటర్ని అప్లై చేసేసాను. ఇప్పుడు బటర్ అంతా ప్లేట్ మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, అంటే మళ్ళీ మనకి అతుక్కోకుండా చక్కగా నీట్గా రావాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు నేను కిచెన్ క్వీన్ కుక్వేర్ని తీసుకున్నాను అనమాట. కింద మనం వాటర్ పోసుకొని పైన మనం గ్రిడ్ పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి ఎలా అంటే స్టెయిన్లెస్ అండి ఇది మాత్రం. సో ఈ స్టీల్లో చాలా హెల్తీగా, అంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ ఏవి కూడా కలర్ చేంజ్ అవ్వవు అనమాట. చాలా హెల్తీగా మనకి వెజిటబుల్స్లో న్యూట్రియన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో ఆ గ్రిడ్ మీద మనం ఇప్పుడు ప్లేట్ని బటర్ అప్లై చేసిన ప్లేట్ని పెట్టుకొని ఇప్పుడు మనం ఎగ్స్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో సో దీంట్లో పెట్టేసుకొని ఇందాక మనం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి నిలువుగా అలాగా. సో ఇప్పుడు ఆ క్యాప్సికమ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ని మనం చక్కగా పిజ్జా కనుక వాళ్ళు డెకరేట్ చేస్తారు కదండి, అలాగే మనం కూడా డెకరేట్ చేసుకోవడం అనమాట పైన. సో నేను ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. వాటన్నిటినీ కూడా ఇలాగా అన్నీ పెట్టేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్ కోసం మధ్యలో టమాటోని నేను యాడ్ చేసుకున్నాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది, ఎమ్మీగా ఉంటుంది అనమాట. చూస్తున్నారా? సో క్యాప్సికమ్ మొత్తం కూడా అప్లై చేసేసాను సైడ్స్ అన్నీ కూడా. సో మధ్యలో ఖాళీకి టమాటో పీస్ని నేను పెట్టేసుకుంటాను. చూడండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. సో కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు లిడ్ని తీసేసుకొని చూడండి ఎలా కనిపిస్తుందో మనకి పిజ్జా. సో ఇప్పుడు దాన్ని మనం తీసేసుకొని వేరే బౌల్లోకి వేరే ప్లేట్లోకి మనం తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటే అందరం తల ఒక పీసెస్ తీసేసుకున్నామండి ఇంట్లో. వెంటనే కట్ చేసిన వెంటనే మా ఇంట్లో ఎవరు ఆగరు, మా బాబు కూడా. సో వాడు కూడా వెంటనే తీసేసుకున్నాడు. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వస్తుందో. సో హెల్తీ వెయిట్ లాస్ పిజ్జా. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే ఇది తిన్నారంటే మాత్రం ఇట్టే వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఈ రెసిపీని మీరు తయారు చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.